Hi guys, welcome back again to the channel. Okay, happy Krishnashtami guys. అయితే ఇవాళ మార్నింగ్ హ్యాపీ కృష్ణాష్టమి. అయితే ఇవాళ మార్నింగ్ అయితే పూజ అయిపోయింది. ఇవాళ మనమే పూజాలం, మనమే యజమానులం, అన్ని మనమైనవి. ఇవాళ నార్మల్గా అయితే మా అమ్మ ముట్టిస్తుంది, జస్ట్ మేము జస్ట్ అట్లా మొక్కి ఇది చేసుకుంటుండే. సో ఇవాళ ఏంటంటే సాయంత్రం మనం పూజ చేసుకుంటున్నాం, మెయిన్ పూజ. సో దానికోసం అని చెప్పేసి బంతిపూల మాలలు కడుతున్నాం. అండ్ వంట కూడా అవుతుంది. వంట ఇప్పుడు పప్పు చేస్తుంది, మా అక్క చేస్తుంది వంట. అక్క ఉన్న అత్తమ్మ ఇద్దరు చేస్తున్నారు పప్పు, ఆలుగడ్డ, వంకాయ. సో ఇప్పుడు అవుతున్నాయి వంటలు. ఒక టైం పడుతుంది ఇదంతా అయ్యేసరికి. ఎండ ఎట్లా కుడుతుంది, మా వాళ్ళు వచ్చి బయటనే కూర్చున్నారు. అసలు ఇదంతా నిన్ననే చేసేది ఉండే, నిన్న కాలేదు. నిన్న ఎప్పుడు నైట్ ఫిక్స్ అయింది చేద్దామని చెప్పేసి. ఇప్పుడు ఇవి కూర్చోాల్సి వస్తుంది. కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని ఖరాబ్ అయినాయి. ఓకే గాయ్స్, ఇప్పుడు అప్డేట్స్ ఏంటంటే బంతిపూలు అయితే అల్లేసినాము. నెక్స్ట్ వంటలు కూడా అవుతున్నాయి. మనకి ఇందాక చెప్పినా కదా, పప్పు కాదనుకుంటా, సాంబారు, ఆలుగడ్డ, వంకాయ అండ్ గోంగూర పచ్చడి చేస్తారు కావచ్చు మేబీ. సో ఆ వర్క్స్ అన్నీ బయట అవుతా ఉన్నాయి. నేను ఇప్పుడే లోపలికి వచ్చేసిన. మన పని కొంచెం ఉంది కదా ఎడిటింగ్ చేసుకునేది, సో అదైతే చేసుకుందాము. అండ్ అది ఒకవేళ ఇప్పుడు ఇవాళ చేయకపోతే మళ్ళీ రేపటికి మనకి బ్లాగ్ ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ బ్లాగ్ అయితే ఎడిటింగ్ చేయాల్సింది. సో ఇవాళ చేసే బ్లాగ్ అయితే మినిమం టు మినిమం ఈజీగా 1.5 hours అయితే పోతుందండి, అంటే ఎడిటింగ్ అంతా చేసి ప్రాసెసింగ్ అంతా చేసేసరికి. సో ఈ కొంచెం టైం పడుతుంది కాబట్టి మనము ముందే వచ్చి కూర్చొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే నేనైతే స్టార్ట్ చేసేస్తున్నా. అండ్ టిఫిన్ కూడా వేసేసినాము, అటుకులు చేసింది మమ్మీ. సో అటుకులు అయితే మార్నింగే తినేసినాము. వెట్ పోహా బాగుంది, టేస్ట్ మంచిగా అయింది. సో అది తినేసినాం. ఇంకా మార్నింగే చేసినప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా మనకి? టైం 12:51 అవుతుంది. ఓకే గాయ్స్, ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది కదా, 2 అవుతుందా? ఓకే 1:40 అవుతుంది. అండ్ మన ఇంట్లో అయితే ఇప్పుడు వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఈవినింగ్ కోసం అనేసి సో సాంబారు, ఆ తర్వాత గోంగూర పచ్చడి అండ్ వంకాయ కూర. అండ్ అత్తమ్మ వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తుంది. ఫస్ట్ వేంపి తర్వాత మంచిగా పేస్ట్ చేయాలి. అండ్ పెద్దక్క వచ్చేసి బయట అయితే సాంబార్ చేస్తుంది. అండ్ వంటలు అయితే మంచిగా అవుతుంది. అండ్ పెద్దక్క అయితే మంచిగా చేస్తుంది వంటలు. అండ్ బగారా అన్నం కూడా అంట, సో బగారా రైస్ అవన్నీ చేస్తుంది. అండ్ బజ్జు వచ్చేసి మంచిగా ఎడిట్ చేస్తే అనుకుంటుంది. తనైతే బయటికి రావట్లేదు, అస్సలు రావట్లేదు. నమస్కారం చెప్పిన ఆల్రెడీ 1:40. అండ్ ఈవినింగ్ పూజ చేయాలి. సో మళ్ళీ బజ్జే చేస్తుందో లేకపోతే డాడీ చేస్తారో తెలీదు. సో ఈవినింగ్ అయితే మంచిగా పూజ చేసేసి అంటే దీపాలు ముట్టించేయాలి. అండ్ మనకి ఇంకొక పని ఏముందంటే, సో ఇవన్నీ అయితే కుర్చీలో పెట్టేసాము. బంతిపూల మాలలు కదా, మాలలు అంటారు కదా, సో బంతిపూల మాలలు అయితే కట్టేసినాము. అండ్ అవైతే మన మెయిన్ డోర్స్కి ఆ తర్వాత బయట గేట్ కూడా పెట్టాలి. ఆ పని ఉంది. మన ఇంట్లో మనకు నచ్చినట్టుగా జరుగుతుంది పూజ అయితే, అంటే మేము ఎలా చేసుకుంటాం అనేసి. సో ఎవ్రీ ఇయర్ అయితే చేసుకుంటాం చెప్పాం కదా. సో ఎవ్రీ ఇయర్ చేసుకోము, కానీ ఈ ఇయర్ అయితే మంచిగా చేసుకుంటున్నాము. ఇప్పుడు వంటలు అయిపోయిన తర్వాత మెల్లగా ఈవినింగ్ అప్పుడు అంటే నైట్ కోసం అనేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే లేట్ అవుతుంది కదా వంటలు. సో అది ఇప్పుడు ఇంట్లో అప్డేట్స్ అయితే ఇవి. సో మళ్ళీ కలుద్దాం, బాయ్. ఈవినింగ్ ఒక షార్ట్ పెడతా చూడండి. ఆల్రెడీ వ్లాగ్ వచ్చేసరికి ఆ షార్ట్ ఇచ్చేస్తుంది. దీంట్లో బాగా మీరు ఫోకస్ చేయాల్సింది. ఓకే గాయ్స్, మన వంటలు అయితే అయిపోయినాయి. ఈ వంటలు మొత్తం చేసింది మా అక్కనే, నేనైతే ఏం చేయలేదు. అక్క, చెల్లె అండ్ మా సంధ్య వాళ్ళు, పళ్ళు వీళ్ళందరూ వచ్చారు. అంటే మేము అందరం కజిన్స్ అన్నట్టు. సో మా కజిన్స్ అందరు వచ్చారు, వాళ్ళు చేసారు వంటలు, నేనైతే ఏం చేయలేదు. సో ఇప్పుడు చూపిస్తే ఏమేమి చేసినామని చెప్పేసి. సొరకాయ సాంబార్. అయితే మా డాడీ పులిహోర చేస్తున్నారు. సో పులిహోర కూడా అవుతుంది.
సాయంత్రం అయితే ఇప్పుడు మేము నలుగురం మంచిగా రెడీ అవును కరెక్టే. మేము మా తమ్మునికి రక్షాబంధన్కి నేను చెప్పిన కదా లాస్ట్ టైం రాఖీ కట్టడం కుదరలేదు. సో ఈసారి అయితే కడుతున్నాము. తమ్ముని బలి చేయబోతున్నాం. వస్తాడు సాయంత్రం వస్తాడు. అండ్ ఇవాళ ఈవినింగ్ మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా యూస్ చేయండి మేము ఏం చేస్తామని చెప్పేసి. ఇంటి దగ్గరికి వచ్చి ఇట్లా వేసుకొని బాగా రోజులు అవుతాను ఫస్ట్ మళ్ళీ. సో సంక్రాంతి లాస్ట్ మళ్ళీ మధ్యలో ఎప్పుడు లేదు. మా పెద్దక్క కూడా మంచి తయారై వస్తుంది. సో పెద్దక్క మనం ఫోకస్ చేద్దాం ఈరోజు. ఇద్దరు ఈరోజు అది ఒక్కటి చూడండి. ఈ తొందర ఈ మాట తడబడు అనేది మా ఇద్దరికే కాదు, మా 8 మంది ఉంటే 8 మందికి వస్తూనే ఉంటది. ఇవాళ మనది అరిటాకుల భోజనము అంతా వెజ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు అరిటాకుల కోసం అని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. చూపిస్తారండి ఇది ఎట్లా పోసుకుంటుంది. మంచిగా ఇట్లా ఓపెన్ స్పేస్ లో అవుతున్నది. మనకేనా 8 మంది లేవు, మనం 10 మంది లేవు. పడతాను కదా ఖరాబ్ అవుతుంది. పోతాన్నా అక్కడికి వెళ్ళి అవి తీసుకొని వచ్చేసినాము. అరిటాకులు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే బంతిపూల దండలు అయితే కట్టేసినాం కదా. సో ఇప్పుడు అవి మొత్తం ఏదైతే ఇప్పుడు డోర్స్ ఉన్నాయో చూడు ఒకసారి. సో అక్కడైతే కట్టేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. చిన్ని ఉన్న పళ్ళు ఇద్దరు కడుతున్నారు. అసలు ఇంకా కొంచెం ఫాస్ట్ వేసుకోవాల్సింది. బట్ ఒకటి అయ్యేసరికి ఓకే గైస్, ఇప్పుడైతే కృష్ణ అడుగులు వేస్తున్నాం. నాకు వేయరావట్లే. సో అత్తం అయితే వేస్తాండి. ఇప్పుడైతే మనం అరిటాకులో తినబోతున్నాం. సో అరిటాకు అయితే కడుగుతున్నాం అని సాంగ్ వస్తుంది. నువ్వే ఓకే గాయ్స్, మన ఈరోజు పూజ అయిపోయింది అండ్ భోజనాలు చేయడం కూడా అయిపోయింది. చాలా హడావిడిగా ఉండే. నిన్న ఎంత బోర్ కొట్టిందో, ఇవాళ మొత్తం క్వైట్ ఆపోజిట్. అంటే నిన్న కొంచెం అటు ఇటుగా ఉండే ప్లాన్. అంటే ఎవ్వరు లేకపోయేసరికి మేము ఇద్దరమే ఉండే కదా. సో మమ్మీ వాళ్ళ పనిలో మమ్మీ వాళ్ళు ఉండే అండ్ మేము ఇద్దరం ఉండేసరికి అసలు బాగా బోర్ కొట్టింది. కానీ ఈసారి అయితే ఇల్లు మొత్తం హడావిడి అందరు వచ్చేసరికి మంచిగా అనిపించింది. అండ్ పూజ మంచిగా జరిగింది. అండ్ చాలా బాగా జరిగింది. ఈరోజు మనం చేసుకున్న భోజనాలు కానీ వంటలు కానీ అన్ని సూపర్ అంటే సూపర్ జరిగినాయి. నాకు మధ్యలో హ్యాండ్ ఇచ్చింది చిన్ని. అరిటాకు భోజనం చేద్దామని చెప్పేసి మేము అరిటాకు తెచ్చుకుంటే దాంట్లో నొక్కుదాన్ని తినేసిన చిన్నికి. అంటే అప్పటికే అందరు వస్తున్నారు కాబట్టి ఇద్దరం కలిసి తింటే ఎట్లుంటుంది అని చెప్పేసి నేనైతే ఒక్కదాన్ని తినేసిన ఫస్ట్. అండ్ మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. అంటే సడన్ గా ఉండే ఎందుకో వర్షం పడింది. ఫుల్ వర్షం పడింది. 1.5 hour అయితే 1 hour పడినట్టుంది. 15 minutes అంటున్నా చూడు. ఇంకా 1 hour పడింది. సడన్ గా ఇవన్నీ అయ్యేసరికి ఎంత వరకు అవుతాయి ఏంటి అని చెప్పేసి కొంచెం కూడా ఐడియా లేదు. జస్ట్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాం. కానీ ఇప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి అకేషన్స్ మన ఇంట్లో ఇంకా మనం చాలా చేసుకుంటాం. అండ్ కానీ ఒకటి చిన్నగా బాధ ఏమనిపిస్తుంది అంటే సో బ్లాగ్స్ అయితే చిన్నగా అవుతున్నాయి. అన్ని ప్రతిదీ మేము చూపించాలనుకుంటున్నా కానీ చూపించాలి. అండ్ ఇప్పుడు ఫంక్షన్ మన ఇంట్లోనే కాబట్టి వచ్చిన వాళ్ళైనా అంటే రిలేటివ్స్ అయినా కూడా లేదంటే ఇంట్లో పనైనా మనమే మొత్తం చూసుకోవాలి కాబట్టి దానివల్ల వీడియోస్ చేయడం కొంచెం డిలే అవుతుంది. బట్ ట్రై చేసాము, అంటే కవర్ చేయడానికి అయితే మొత్తం ట్రై చేసినాం. నిన్నైతే కొంచెం బోర్ కొట్టింది. ప్లస్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండే. అంటే చేద్దాం అనుకుని ప్లాన్ ఉండే కానీ కొంచెం ఒక బిట్లో కొంచెం అటు ఇటు అయినా అన్నట్టు. సో అందుకే కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయింది నిన్న అందరికి. సో ఇవాళ సెట్. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నామండి. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేసిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఓకే, మళ్ళీ రేపటి బ్లాగ్ లో వెళ్తాం. స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, గుడ్ నైట్. బాయ్ గైస్.